మాకేమవుతుంటారా రావాలా వద్దా? ఇంట్లో కూడా ఆడపడుచుందా లేదా? మన తల్లి రూపంలో కానీ, భార్య రూపంలో కానీ, బిడ్డ రూపంలో కానీ, అత్త రూపంలో కానీ ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంది. కాబట్టి మెయిన్ కావాల్సింది ఆడబిడ్డ యొక్క ఆరోగ్యం. పొద్దున్న లేస్తే మీరు అంటారు కదా సార్, బ్యాగ్ పట్టుకొని డ్యూటీకి వెళ్ళి వచ్చి నేను అలసిపోయినా అని అంటారు. కానీ ఒక ఆడబిడ్డ పొద్దున్నే లేవగానే బాకిలుకే దగ్గర నుండి ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వాలి, వంట చేసేటప్పుడు ఆ పొగకి ఎక్స్పోజ్ అవ్వాలి, ఆ వాసనకి ఎక్స్పోజ్ అవ్వాలి, ఇల్లు పెట్టేటప్పుడు ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వాలి, బట్టలు నిండేటప్పుడు ఆ సబ్బు నీళ్లకు తను ఉండాలి. మీరు మనం వాడి పడేసిన లెట్రిన్స్ కానీ టాయిలెట్స్ కానీ కడిగేటప్పుడు కూడా ఆ యాసిడ్ పోసి కడగడానికి కూడా స్మెల్ కూడా ఒక లేడీ అనేది ఎక్స్పోజ్ అవ్వాలి. నెక్స్ట్ ఆమె నైట్ పడుకునేంత వరకు పిల్లలకి స్నానం చేపించి వాళ్ళ డ్రెస్సులు వేసి వాళ్ళ బట్టలు పెట్టి గిన్నెలు తోమి నైట్ అంతా ఇదే కాకుండా ఆ పనంతా చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి లేడీస్ మళ్ళీ డ్యూటీలు చేస్తుందా లేదా? చేస్తుందా లేదా? బయట ఉన్న పొల్యూషన్ కి కూడా మేము ఎక్స్పోజ్ అవ్వాలి. వీటన్నిటికి కూడా ఒక బాడీ మేము స్వీకరిస్తున్నామంటే మా హెల్త్ మంచిగా ఉండాలా ఉండదా? ఉండాలా ఉండదా? మాట్లాడాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? థ్యాంక్ యూ. సో వీటన్నిటిని తట్టుకొని మేము గట్టిగా నిలబడాలి అని అనుకుంటే ఖచ్చితంగా మాకు కావాల్సింది హెల్తీగా ఉండాలి. నిజంగా గౌతమ్ బాలి సార్కి లేడీస్ గట్టిగా క్లాస్ ఇవ్వండి. నిజంగా నేనైతే ప్రౌడ్ ఆఫ్ ఇలా ఈ సప్లిమెంట్స్ ఉండడం వల్ల నా హెల్త్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ అందులో ఉన్న 8 ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు అవన్నీ ప్రోడక్ట్స్ లేవు కాబట్టి ఉన్న 4 ప్రోడక్ట్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్రాన్బెర్రీ. క్రాన్బెర్రీ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. చాలా మంది లేడీస్ బయట వాష్రూమ్స్ యూజ్ చేస్తామా లేదా? యూజ్ చేయడం వల్ల మన వాష్రూమ్ మనం యూజ్ చేస్తే బెటర్, కానీ బయటికి వెళ్ళి యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. జెంట్స్కి అది తక్కువ ఉంటుంది, లేడీస్కి ఎక్కువ ఉంటుంది. లేడీస్కి ఎందుకంటే వాష్రూమ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే వీలైనంత వరకు మనం బయట యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ అనే ఏది యూజ్ చేయండి, తక్కువ యూజ్ చేయండి బయట. సో ఆ యూరినరీ అనేది ఏమంటారు, యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది టాయిలెట్ లో మంట కానీ, దురద కానీ, ర్యాషెస్ కానీ, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చి లేడీస్ కి యూరిన్లలో ఒక గడ్డల్లాగా ఫామ్ అవుతుంది, చీము గడ్డల్లాగా, రక్తం గడ్డల్లాగా. అదంతా జరిగేది ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది మనకు తెలియకుండా జరుగుతుంది. మనం వాడే ప్యాడ్స్ వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. వాటి నుంచి మనం బయటికి రావాలంటే బెర్రీ జాతికి మల్బెర్రీ, బ్లూబెర్రీ ఉంటుంది కదా, బెర్రీ జాతికి సంబంధించిన క్రాన్బెర్రీ అనే ఫ్రూట్ నుంచి తయారైందే ఈ క్రాన్బెర్రీ క్యాప్సూల్. లేడీస్ కి సంబంధించిన యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నా సరే మనకు ఫుల్ స్టాప్ పెట్టేది క్రాన్బెర్రీ. ఇది ఓన్లీ లేడీస్ వాడాలా, జెంట్స్ కూడా వాడచ్చు? జెంట్స్ కూడా. కానీ కాకపోతే ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది జెంట్స్ కన్నా ఎక్కువ లేడీస్కి వస్తుంది కాబట్టి నేను అక్కడ చెప్పిన జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొకటి ఉంది, చర్మ సౌందర్యానికి కూడా మనకి క్రాన్బెర్రీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాలా మందికి నోట్లో చెడు స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ పోవడానికి కూడా మనం క్రాన్బెర్రీ అనేది యూజ్ అవ్వచ్చు. సింపుల్ గా దేనికి యూజ్ చేయాలి చెప్పండి? యూరినరీ ఇన్ఫెక్షన్ కి, ర్యాషెస్ కి, మొత్తం బ్యాడ్ స్మెల్ రాకుండా దుర్వాసనకి, చర్మ సౌందర్యానికి మనకు క్రాన్బెర్రీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోలిక్ అండ్ ఐరన్ ప్లేట్. ఎంతమందికి బ్లడ్ తక్కువ ఉంది? అందరు లేస్తారు. లేడీస్కి అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుంది. మనం ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ అవుతుంటాం, అవును కదా? పీరియడ్స్ లో ఉంటారు కాబట్టి లేడీస్ ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ అవుతుంటది. కొత్త బ్లడ్ రావడానికి మనం కావాల్సినంత ఫుడ్ తీసుకో, మన బాడీలో కూడా రాదు. చాలా మంది ముఖం చూస్తే చెప్పచ్చు, కళ్ళు తెల్లగా ఉంటాయి, గోర్లు తెల్లగా ఉంటాయి, వాళ్ళు ఎంత నీరసం, కొంచెం పని చేసినా కూడా నీరసంగా పడిపోతారు. మనం టోటల్ గౌతమ్ బాలి పెట్టిన టోటల్ సప్లిమెంట్స్ లో ఒకే ఒక్క ప్రోడక్ట్ కి తొందరగా రిజల్ట్ వచ్చిందంటే ఐరన్ ఫోలిక్. ఐరన్ ఫోలిక్ ఎర్ర రక్త కణాలని తొందరగా ఉత్పత్తి చేస్తుంది. ఎవరికైనా రక్తం తక్కువ ఉంటే
45 days లో రిజల్ట్ వస్తుంది మనకి. అంత మంచి